శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ స్తోత్రంలో 111, 112 ఈ రెండు శ్లోకాలు చదువుకొని వాటి అర్థం తెలుసుకుందాము. పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన పులోమజార్చిత బంధమోచనీ బంధురాలక విమర్శరూపిణీ విద్యాం యదాది జగత్ప్రసూ సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి. ఈ రెండు శ్లోకాల్లో ఉండేటువంటి అర్థాన్ని తెలుసుకుందాము. ముందుగా 111వ శ్లోకంలో మొదటి నామం పుణ్యకీర్తి పుణ్యలభ్య. తల్లి పుణ్యప్రదమైనటువంటి కీర్తి కలిగినటువంటిది, తన భక్తులకి పుణ్యాన్ని పంచి ఇచ్చేటువంటి తల్లి. ఏ విధంగా పుణ్యాన్ని పంచి ఇస్తుంది? ఈ తల్లి తప్పని తెలుసుకొని తల్లి యొక్క నామాలు, స్తోత్రపారాయణలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే తప్పనిసరిగా వాడు పాపాలు పోగొట్టుకొని పుణ్య సంపదను పొందుతాడు. ఈ లలితా సహస్రనామ పారాయణము మొదలైనటువంటివన్నీ కూడా మనం నిత్యము పఠనం చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పనిసరిగా వాళ్ళు సర్వ పాపాల నుంచి, దోషాల నుంచి కూడా విముక్తమై పుణ్యాన్ని పొందగలుగుతారు. అసలు పుణ్యం అంటే ఏంటి? నిన్ను పవిత్రం చేసేటువంటిదే. ఎప్పుడు పవిత్రుడు అవుతావు అంటే పాపం పోయినప్పుడే కదా మనం పవిత్రులం అవుతాము. పాపం లేశమాత్రం అంటుకుని ఉన్నా కూడా మనం పుణ్యులం కాము కదా. అందుకని నేను పవిత్రుని చేసేటువంటిది పుణ్యము. పునాతి ఇది పుణ్య అని మన దోషాలన్నింటినీ కూడా, క్లేశాలన్నింటినీ కూడా తొలగించేటువంటి తల్లి. క్లేశం ఎప్పుడు వస్తుంది శరీరానికి? పాపం ఏదైనా అంటుకుని ఉంటేనే మనకి మనస్సు కానీ శరీరానికి కానీ బాధలు కలుగుతూ ఉంటాయి. ఈ బాధలన్నీ పోవాలంటే తప్పనిసరిగా తల్లి పాదాలు పట్టుకోవాల్సిందే. అందుకని పుణ్యకీర్తి పుణ్యలభ్య, పుణ్యము వల్లనే లభించేటువంటి తల్లి. అసలు పరమాత్మని ఆరాధించాలి అని చెప్పి బుద్ధి పుట్టాలన్నా కూడా ఒక పుణ్యం ఉండాలండి. పూర్వ జన్మల్లో చేసుకున్నటువంటి ఒక సుకృతం ఉంటేనే వాడికి ఈ జన్మలో భగవత్ సంబంధమైనటువంటి విషయాలను తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి అన్నా కలుగుతుంది. దీన్నే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు 15వ అధ్యాయంలో. శరీరం యదమాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధా నివాశయాత్ అని చెప్పి చెప్తాడు అక్కడ. అంటే దీని అర్థం ఏంటి అంటే, మనం బ్రతికినంతకాలము ఏ విషయాల మీద ఎక్కువ ఆసక్తి అయితే చూపిస్తూ ఉన్నామో, శరీరం వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఈ జీవుడు, శరీరం ఇక్కడే పడిపోతుంది కదా, ఈ జీవుడు ఆ బ్రతికినంతకాలము చేసినటువంటి ఆ కర్మల వాసనలు ఉంటాయే దాన్ని పట్టుకుని వెళ్ళిపోతాడట. దాన్ని పట్టుకునే మళ్ళీ తిరిగి మరుసటి జన్మ అనేటువంటిది వస్తుంది, మరొక జన్మ వస్తుంది, అతనికి ఉపాధి దొరుకుతుంది. దీనికి ఏ విధంగా చెప్పగలరు అంటే, సహజంగా వాయువుకి ఎటువంటి వాసన ఉండదు. మంచి సుగంధభరితమైనటువంటి పుష్పం మీద నుంచి వస్తే ఆ పువ్వులో ఉండేటువంటి వాసనని మోసుకొని వస్తుంది వాయువు. దుర్గంధభరితమైనటువంటి ఏ మురిక్కాలువ మీద నుంచో వస్తే ఆ వాసనని కూడా మోసుకొని వస్తూ ఉంటుంది వాయువు. అందుకని వాయువుకి సహజ సిద్ధంగా ఎటువంటి వాసనలు లేవు. అందుకని గంధబహుడు అని చెప్పి కూడా వాయువుకి పేరు. మనం ఏ కర్మలైతే చేస్తూ ఉంటామో, ఏ విషయాలైతే నిత్యము మన మనస్సు ఆకర్షింపబడుతూ ఉంటుందో, ఏ విషయాల మీద, వాటిని పట్టుకునే ఈ శరీరాన్ని వదిలిపోతూ ఉంటాడు జీవుడు. తత్సంబంధమైనటువంటి వాసనలతోనే మళ్ళీ తిరిగి వాడు ఆ ఉపాధులను పొందుతూ మళ్ళీ అవే కర్మలను చేసుకుంటూ వస్తాడు. అందుకని భగవంతుని స్మరించాలి అన్నా కూడా, భగవతత్వం తెలుసుకోవాలి అన్నా కూడా అంతో ఇంతో పుణ్యం అనేటువంటిది మనకి ఉండాలన్నమాట. అటువంటి పుణ్యాన్ని లభింప చేసేటువంటిది శ్రీమాత. పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన. పరమేశ్వరి యొక్క మంత్రం కానీ, జపం కానీ, కీర్తన కానీ, శ్లోకం కానీ, పద్యం కానీ, స్తోత్రం కానీ, పారాయణ కానీ ఏదైనా సరే వీటి వల్ల తప్పనిసరిగా వాడు పుణ్యప్రదుడు అవుతాడు. తర్వాతి నామం పులోమజార్చిత. పులోమజ అంటే శచీదేవి, పులోమని యొక్క కుమార్తె శచీదేవి. ఒకసారి ఏమైంది అంటే, ఎప్పుడు కూడా దేవతలకి రాక్షసులకి యుద్ధమే కదా. వృత్రాసురుని ఇంద్రుడు సంహరిస్తాడు. త్వష్ట అనేటువంటి ప్రజాపతి యొక్క కుమారుడు వృత్రుడు. వాడు రాక్షసాంశతో జన్మిస్తాడనమాట. అయితే వాడు దేవతల మీద యుద్ధం చేసి దేవేంద్రుణ్ణి జయిస్తాడు. అయితే దేవేంద్రుడు ఈ వృత్రాసురుణ్ణి జయించలేక అతనితో స్నేహం చేసి కొంచెం ఏమరపాటుగా ఉన్నప్పుడు వృత్రుడిని సంహరిస్తాడనమాట. దాంతో ఇంద్రుడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకున్నది. అతని కాంతి, తేజస్సు అన్నీ కూడా తగ్గిపోయి వివర్ణమైపోయి ముఖం చూపించలేనటువంటి స్థితిలోకి పడిపోతాడు. అప్పుడు మానస సరోవరంలోకి వెళ్ళి ఒక పద్మంలో దాక్కుంటాడనమాట, తన ముఖాన్ని దేవతలకు చూపించలేక. మరి రాజు లేకుండా రాజ్యం నడవదు కదా. అప్పుడు
ఈ దేవతలంతా కూడా కలిసి ఈ ఇంద్ర పదవిని పొందగలిగినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా అని చెప్పి వెతికారు. వెతికితే అక్కడ నహుషుడు అనేటువంటి ఒక ఆయన కనిపించాడు. ఈ నహుషుడిని పట్టుకొచ్చి రాజసింహాసనం మీద ఇంద్ర పదవిని ఇచ్చి కూర్చోబెట్టారనమాట. అయితే వాడేం చేశాడు, వాడు అంతకుముందు మంచి పుణ్యం చేసుకున్నాడు, అందుకనే తాత్కాలికంగానైనా ఆ పదవిని పొందగలిగాడు. వాడు ఆ సింహాసనాన్ని అధిష్ఠించగానే ఎక్కడ లేనటువంటి గర్వము, మదము, అహంకారం ఇవన్నీ కూడా వాడికి చుట్టుకున్నాయి. ఇది సాధారణంగా ఇప్పుడు లోకంలో కూడా మనం చూస్తూనే ఉన్నాం కదా. అహంకారం చుట్టుకుని ఏమన్నాడు అంటే, ఆ ఇంద్రుడి భార్య అయినటువంటి శచీదేవిని కూడా నాకు అప్పగించండి తెచ్చి అని చెప్పి నేను అన్నాడు. దాంతో ఆ తల్లి చాలా బాధపడింది శచీదేవి. దేవతలందరికీ కూడా గురువైనటువంటి వాడు బృహస్పతి. ఆ బృహస్పతి శచీదేవికి భువనేశ్వరి మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ భువనేశ్వరి మంత్రాన్ని ఉపాసన చేసి ఆ తల్లి శచీదేవి ఆ బాధ నుంచి, నహుషుడి బాధ నుంచి కూడా రక్షించబడింది అనమాట. అందుకనే ఆ పరమేశ్వరుని పులోముని యొక్క కుమార్తె అయినటువంటి శచీదేవి కూడా ఒకానొక కాలంలో ఆరాధించింది. అనంత కాలంలో ఎన్నో ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. ఆ విషయాలన్నీ కూడా మనం ఇక్కడ ఈ వ్యాఖ్యానం ద్వారా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. అందుకని పులోమజార్చిత బంధమోచని, అన్ని బంధాల నుంచి కూడా తెంచివేసేటువంటి తల్లి. బంధం ఉంటేనే కదా భగవత్ సంబంధమైనటువంటి విషయం తెలియదు. ఈ బంధాలన్నీ కూడా ఎప్పుడెప్పటి నుంచో చుట్టుకుని ఉంటాయి. అంత తేలిగ్గా పోవు ఈ బంధాలు కూడా. అందుకనే అన్నమాచార్యుల వారు కూడా ఒక మంచి సంకీర్తనలో ఆయన చెప్తారు, పాసిన పాయము బంధములు ఆసదేహమున్నన్నాళ్ళు కోసిన తొలగవు కోరికలు అని అక్కడ అన్నమాచార్యులు చెప్తారన్నమాట. అంత తేలిగ్గా ఈ బంధాలు అనేటువంటివి వదిలిపోవు. కానీ పరమేశ్వరి పాదాలు కనుక పట్టుకున్నట్లయితే బంధాలన్నింటినీ కూడా ఈ లౌకికమైనటువంటి బంధాల నుంచి విడిపిస్తుంది తల్లి. బంధమోచని బంధురాలక. అలకలు అంటే చిన్న చిన్న ముంగురులు. తల్లి యొక్క అందమైనటువంటి శిరోజాలు చిన్న చిన్న ముంగురులు వంకరలు తిరిగి ఆ నుదుటి భాగం మీద పడి చక్కగా అందంగా ఉన్నాయి. ఇదే విధంగా కృష్ణ పరమాత్మని కూడా వర్ణిస్తారన్నమాట భాగవతంలో. భీష్ముడు స్తుతి చేస్తాడు, నీలాలకం వ్రజ సంయుక్త ముఖార విందమతి సేవ్యంబై విజృంభింప అని అంపశయ్య మీద పడుకుని కృష్ణ పరమాత్మ ముఖం మీద పడుతూ ఉండి యుద్ధం చేస్తూ రథసారథిగా ఉండి ఇసకంతా కూడా ఆయన ముఖం మీద కమ్ముకుని పోయి ఉన్నా కూడా ఎంతో అందంగా కనపడిందట. గాలికి ఎగురుతూ ఉండేటువంటి నల్లటి ముంగురుల చేత నీలమోహన మేఘశ్యాముడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క ముఖార విందం. అదేవిధంగా ఇక్కడ తల్లి ముఖాన్ని కూడా బంధురాలక అని చెప్పి నేను వర్ణిస్తూ ఉన్నారు. వంకరలు తిరిగినటువంటి నల్లని ముంగురులతో ప్రకాశిస్తూ ఉండేటువంటి అందంగా ఉండేటువంటి ముఖం కలిగినటువంటి తల్లి. ఇక్కడ బర్బరాలక అనేటువంటి మరొక ప్రయోగం కూడా ఉన్నదండి. దీన్ని భాస్కరాచార్యుల వారు చెప్తూ ఉన్నారు. దీనికి కూడా ఇదే సమానమైనటువంటి అర్థమే వస్తుంది. ఇంతవరకు 111వ శ్లోకము. తర్వాతి శ్లోకంలో ఏం చెప్తూ ఉన్నారు, విమర్శ రూపిణి విద్య వేదాది జగత్ ప్రసూహు. తల్లి విమర్శ రూపిణిలో ఉంటుంది. పరమాత్మ అంటే పరమేశ్వరుడేమో ప్రకాశక స్వరూపంలో ఉంటాడు. ఆయన ప్రకాశ స్వరూపము, తల్లిది విమర్శన స్వరూపము. విమర్శ అంటే ఏంటి, విస్తరించి ఉండటమే. సృష్టి అంతా కూడా దేనివల్ల విస్తరించింది, విస్తరణ కార్యక్రమానికి పూనుకున్నటువంటి తల్లి ఈమె. తల్లి విమర్శనాత్మకం, మూల ప్రకృతి స్వరూపిణి అని చెప్పి నేను అన్నాం కదా. ఆ మూల ప్రకృతి నుంచే అన్నీ ఆవిర్భవించినాయి. అంటే ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి. పరమేశ్వరుడు సృష్టి చేయాలి అని చెప్పి సంకల్పించినప్పుడు తనలో నుంచే తన శక్తిని బయటికి తీసుకుని వచ్చాడు. ఆయన పూర్ణస్వరూపుడు కదా, బిందు స్వరూపుడు. మరి అట్లాంటప్పుడు ఆ బిందుత్వానికి ఏమైనా తక్కువైపోతుందా? ఒక శక్తి తనలోంచి బయటికి వస్తుంది అంటే తగ్గిపోదు. ఇప్పుడు 0కి 0 కలిపినా 0నే వస్తుంది, 0 నుంచి 0 తీసేసినా కూడా 0నే ఉంటుంది. 0 ఎప్పుడు కూడా పూర్ణ సంఖ్య కదా, పూర్ణత్వానికి సంకేతం బిందువు. అందుకని ఈ బయటికి వచ్చినటువంటి శక్తే జగన్మాత. ఈమెయే విమర్శనాత్మక స్వరూపిణిగా ఉండి ఇంత సృష్టిని కూడా ఆవిర్భవింపచేసింది. అందుకని విమర్శ రూపిణి విద్య. విద్య అంటే విద్ అనేటువంటి ధాతువుకి అసలు టు నో అని అర్థం. తెలియనటువంటి దాన్ని తెలుసుకోవటమే విద్య. అంతే కదా. వాడు విద్యావంతుడు అయినాడు అంటే ఒక ఫలానా శాస్త్రంలో ఆయన నిష్ణాతుడు అంటే అంతకుముందు ఆ శాస్త్రం ఆయనకు తెలియదు, ఎంతో కష్టపడి కృషి చేసి ఆ శాస్త్రంలో తను నిష్ణాతుడు అయినాడు అనమాట. ఆ విద్యావంతుడు అయినాడు. ఈ విద్యలు కూడా లౌకికమైనటువంటి విద్య అంటే పరా విద్య, అపరా విద్య అని చెప్పి 2 రకాలుగా ఉంటాయి.
అపరా విద్యలు అంటే ఏంటి? లౌకిక సంబంధమైనటువంటి విద్యలు. ఇప్పుడు మనం చేస్తూ ఉండేటువంటి ఉద్యోగాలు ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నటువంటి విద్యలు, ఇవన్నీ కూడా డిగ్రీలు సంపాదించుకున్నటువంటివి, ఇవన్నీ కూడా లౌకికమైనటువంటి విద్యలే. దీని ద్వారా పరా విద్యని తెలుసుకోవాలి. ఏదైతే ఈ బంధాలన్నింటినీ కూడా విడిపిస్తుందో, పరమాత్మ తత్వాన్ని ఏదైతే అనుభవపూర్వకంగా తెలియచేస్తుందో అది పరావిద్య. అందుకనే తల్లిని ఏమంటాం మనం? పరాశక్తి అంటాం. ఆ లౌకిక విద్యల ద్వారా అలౌకికమైనటువంటి శక్తిని తెలుసుకోవాలి. దానికోసం ఉపయోగపడాలన్నమాట మన విద్యలన్నీ కూడా. ఆ తల్లి పరమేశ్వరి సమస్త విద్యా స్వరూపిణి కాబట్టి వేదాది జగత్ ప్రసూహు. ఆమె జగత్తుని మొత్తాన్ని కూడా కన్నతల్లి. అమ్మలు అందరూ ఉన్నారు లోకంలో, కానీ అమ్మలందరికీ కూడా అమ్మ ఆమె కదా. అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి పుచ్చినయమ్మ, తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ, దుర్గ మాయమ్మ, కృపాబ్ధయుచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అమ్మ ఏది ఇవ్వాలన్నా కూడా నువ్వే కదా అని చెప్పి పోతన గారు ప్రార్థించారన్నమాట పరమేశ్వరుని, జగన్మాతని. అందుకని ఇక్కడ వేదాది జగత్ ప్రసూహు స్త్రీ స్వరూపంగా చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి జగత్తునంతా కూడా సృష్టించినటువంటి తల్లి వేదాది జగత్ ప్రసూహు. వియత్తలము అంటే ఏంటి? ఆకాశం. ఎట్లా మొదలైంది సృష్టి? ఆ పరమాత్మ నుంచి, అనంతమైనటువంటి శక్తి స్వరూపం నుంచి కూడా ఆకాశము, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి భూమి, భూమి నుంచి అనేక ప్రాణుల ఉత్పత్తి, 84 లక్షల జీవరాశులన్నీ కూడా ఉత్పత్తి జరిగిందనమాట. ఈ విధంగా వియత్తలము మొదలైనటువంటి ఆకాశము నుంచి ఈ సమస్త జీవుల ప్రాణుల సృష్టికి కూడా మూల కారణభూతమైనటువంటి శక్తి వేదాది జగత్ ప్రసూహు. ఇటువంటి తల్లిని కనుక తెలుసుకుంటే ఏమిస్తుంది? సర్వవ్యాధి ప్రశమని, సర్వ మృత్యు నివారిణి. ఇటువంటి తల్లి తత్వాన్ని కనుక తెలుసుకున్నట్లయితే సమస్తమైనటువంటి వ్యాధుల నుంచి కూడా వాడు బయటపడతాడట. సర్వ మృత్యు నివారిణి కూడా తల్లి. మృత్యు నివారణ ఎలాగవుతుందండి? అందరూ మరణించాల్సిందే కదా పుట్టిన తర్వాత. అంటే ఆ మరణం కూడా చాలా తేలిగ్గా పోవాలి. భగవంతుడు మనం ఒకటే కోరుకోవాలన్నమాట. అనాయాసైన మరణం వినా దైన్యేన జీవనం, దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పరమేశ్వర అని చెప్పి ప్రార్థించాలన్నమాట. అందుకని ఈ మృత్యువు కూడా 2 రకాలుగా ఉంటుందండి. కాల మృత్యు ఒకటి, అకాల మృత్యు ఒకటి. కాల మృత్యు అంటే ఏంటి? మనం ఎంత ఆయుష్ ఇచ్చాడో దేవుడు అంతవరకు జీవించి చిట్ట చివరికి ఈ శరీరాన్ని వదిలివేయటం, ఇది కాల మృత్యువు. అకాల మృత్యువు అంటే ప్రమాదాలు. ఇప్పుడు చూడండి ఎన్నెన్ని వాహన ప్రమాదాలు జరుగుతున్నాయో, ఎన్ని అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, భూకంపాలు వస్తూ ఉన్నాయి. వీటి వల్ల ఇంకా ఆయుష్ మిగిలే ఉంటుంది వాడికి. అయినప్పటికీ కూడా ఈ శరీరాన్ని అకాల మృత్యువు హరిస్తూ ఉన్నదన్నమాట. ఇటువంటి అకాల మృత్యువు నుంచి నివారించబడటానికి కూడా ఈ నామాలు చక్కగా ఉపయోగపడతాయి. ఈ శ్లోకం గనక ప్రధానంగా పఠిస్తూ ఉన్నట్లయితే అకాల మృత్యువు నుంచి తప్పించుకోవడానికి చాలా అనుగ్రహం తల్లి చూపిస్తుంది. ఈ ఫలితం కూడా ఇక్కడే చెప్తూ ఉన్నారు. సర్వ వ్యాధి ప్రశమని, సర్వ మృత్యు నివారిణి. ఇటువంటి శ్లోకాలు నిరంతరము గనక మనం చదువుకుంటూ ఉన్నట్లయితే భక్తి శ్రద్ధలతో తల్లి మీద మనసు పెట్టి తప్పనిసరిగా ఈ దోషాల నుంచి మనమందరము కూడా విముక్తులమవుతాము. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే శ్రీమాతని ప్రార్థించుకుంటూ ఈ 2 శ్లోకాలు మళ్ళీ చదువుకుందాం. పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన పులోమజార్చిత బంధమోచని బంధురాలక విమర్శరూపిణి విద్యా వియదాది జగత్ ప్రసూహు సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి. తర్వాత మరొక 2 శ్లోకాలు మళ్ళీ భాగంలో తెలుసుకుందాం పరమేశ్వరి అనుగ్రహంతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.